హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ టెక్నీషియన్కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ అండ్ మాక్ టెస్ట్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. సో క్లియర్గా వీడియో అయితే చివరి వరకు చూడండి, క్విక్గా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో చాలామంది ఏంటంటే ఈరోజు సిటీ ఇంటిమేషన్ రాదు, రేపు వస్తుంది అని అయితే అనుకుంటున్నారు. సో దాన్ని క్లియర్ చేస్తూ మనకి నోటీస్ అయితే వచ్చేసింది అనమాట. సో సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఏంటి, దానిలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు, అది కూడా మాట్లాడుకుందాం. అండ్ మాక్ టెస్ట్ గురించి కూడా, మాక్ టెస్ట్ లింక్ కూడా వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మరి లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు టెక్స్ట్ బుక్ సంబంధించిన ఇయర్లీ పాస్ ప్రోకి సంబంధించిన రేట్ ఏదైతే తగ్గింపు సేల్ ఉంది కదా, దానికి సంబంధించిన రేట్ అయితే మనకి డిస్క్లోజ్ చేశారు. 395కే మనకి పాస్ ప్రో 1 ఇయర్ పాటు వచ్చేస్తుంది. సో ఈసీకేఎస్ కూపన్ కోడ్ వాడితే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. 13th 14th డిసెంబర్ ఇది వ్యాలిడిటీ ఉంటుంది. నిన్న మీకు సేల్ ప్రైస్ అయితే చెప్తాను కదా, సో సేల్ ప్రైస్ అయితే వచ్చేసింది 395. నార్మల్గా మనకి 600 అట్లా ఉంటుంది కాబట్టి చాలా మంచి డీల్. ఏదైతే మాక్ టెస్ట్లు కానీ లేకపోతే ప్రీవియస్ ఇయర్స్వి కానీ అటెంప్ట్ చేసుకోవాలి, మనకు ఆ ఇంటర్ఫేస్ అలవాటు అవ్వాలి అనుకున్నప్పుడు మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ టెక్స్ట్ బుక్ కూడా ఉంది కాబట్టి తక్కువకు దొరుకుతుంది. అట్లీస్ట్ 2-3 వెబ్సైట్లో మనం ఖచ్చితంగా రాయాలి, ఒకటే వెబ్సైట్ అని కాకుండా. సో తప్పకుండా తీసుకున్న వాళ్ళు తీసుకోండి, ఉపయోగపడుతుంది. అండ్ రైల్వేస్ అనే కాదు, మీకు ఎస్ఎస్సి కానీ మిగతా బ్యాంకింగ్ అటువంటి వాటికి ఆ స్టేట్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది. సో పాస్ ప్రో టెక్స్ట్ బుక్ పాస్ ప్రో తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోవచ్చు. అండ్ ఈసీకేఎస్ కూపన్ కోడ్ వాడడం మర్చిపోవద్దు. ఇకపోతే మనం మెయిన్గా అలహాబాద్కి సంబంధించిన బోర్డులు అయితే ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి, నోటీస్ ఫర్ సిటీ ఇంటిమేషన్ స్లిప్, హెల్ప్ డెస్క్ లింక్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అని అయితే ఇచ్చారు కదా. సో ఇది క్లిక్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఇది క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దీన్ని జూమ్ చేసుకుంటే ఇట్లా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకేనా, సిటీ ఇంటిమేషన్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి రిలేటెడ్. ఓకేనా, సో సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే లైవ్ టుడే, ఈ రోజే ఓపెన్ అవుతుందంట. సో ఈ వీడియో చేసే టైంకి ఇంకా ఓపెన్ అవ్వట్లేదు, బట్ ఈరోజు ఓపెన్ అవుతుంది. ఏదైతే ఈరోజు ఓపెన్ అవుతుందో రేపు ఓపెన్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళైతే కరెక్ట్ చేసుకోండి, ఈ రోజే ఓపెన్ అవుతుంది. ఓకేనా, అయితే ఇది ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇచ్చారు, మనకి చాలా లేట్గా ఇచ్చారు. 20th డిసెంబర్ వాళ్ళు కూడా ఉన్నారంట టెక్నీషియన్ గ్రేడ్ 3. సో అండ్ తర్వాత 23rd డిసెంబర్ వాళ్ళకి ఈరోజు ఓపెన్ అవుద్ది. ఓకేనా, మిగతా వాళ్ళు 24th 26th 27th 28th 29th 30 వీళ్ళకి 14th నుంచి అంటే రేపటి నుంచి వరుసగా ఓపెన్ అవుతుంది అనమాట. వాళ్ళకి 10 days బిఫోర్. సో బట్ 10 days బిఫోర్ అన్నారు కానీ 20th 10 days బిఫోర్ 10th ఓపెన్ అవ్వాలి, బట్ మనకి కొంచెం లేట్గా అయితే ఓపెన్ అవుతుంది. సో దీని గురించి మనం ఇంకేం చేయాలి, ఏం చేయలేము. బట్ ఈరోజు అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి అర్జెంటుగా ఫస్ట్ మీరు రిజర్వేషన్స్ అయితే చేయించుకోండి. సో చాలా ఇంపార్టెంట్ కదా, మనం అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్. కంఫర్టబుల్గా ప్రశాంతంగా రాయాలి అంటే కొంచెం పీస్ఫుల్గా ఉండాలి మనం. ఓకే, అండ్ తర్వాత దీనికి సంబంధించి చూసుకుంటే మీకు ఎస్ఎంఎస్లు అవి పంపిస్తారు, ఈమెయిల్స్ ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి మీకు. అలాగే హెల్ప్ డెస్క్ మీకు ఏమైనా ప్రాబ్లం కానీ ఇష్యూ కానీ ఉంటే ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి 9 to 6 PM మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మండే టు సాటర్డే మీరు చేయొచ్చు అనమాట. కాల్ చేసి దానికి సంబంధించిన డిస్కషన్ అయితే చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ సిటీ ఇంటిమేషన్ అని ఏదైతే ఉందో ఇక్కడ లింక్ అయితే ఇవ్వలేదు యాజ్ యూజువల్. సో లింక్ మనకి ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో అప్పుడు నేను ఇస్తాను. ఓకేనా, సో ప్రాబ్లం లేదు, మన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ మాక్ టెస్ట్ సంబంధించి కూడా ఓపెన్ అయిందనమాట. సేమ్ ఈ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, డైరెక్ట్ ఆ లింక్లోంచి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే సైన్ ఇన్ అని ఉంది కదా, ఇవేమి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వక్కర్లేదు, జస్ట్ సైన్ ఇన్ ఇచ్చేయండి సరిపోతుంది. అంటే ఆ లాగిన్ అయిపోండి డైరెక్ట్గా. సో లాగిన్ అయిపోతే ఇక్కడ అస్సామీస్ అని ఉంది కదా, ఇది తీసేసి మీరు ఏ లాంగ్వేజ్లో అయితే చదువుదాం అనుకుంటున్నారు ఇన్స్ట్రక్షన్స్, ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. క్లియర్గా ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, టైము, క్వశ్చన్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదవండి. అలాగే నెక్స్ట్ ఇలా కిందకి కనుక వెళ్తే మీకు నెక్స్ట్ అని ఉంటుంది, ఆ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా చదవాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఇవన్నీ ఇంపార్టెంట్, అప్పుడు చదివే టైము ఎక్కువ ఉండదు. అండ్ ఒకటికి ఇప్పుడు ముందు మనకు క్లారిటీ ఉంటే అప్పుడు మీరు సడన్గా షాకింగ్ అలాంటివి ఏమి ఉండదు. అండ్ చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అని ఉంది కదా,
కదా, ఇక్కడ మీరు మీ డిఫాల్ట్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ ఏ లాంగ్వేజ్లో రావాలి అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు అక్కడ తెలుగు పెట్టుకుంటే తెలుగు అట్లాగనమాట. సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ని క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అన్నది క్లిక్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. ఓకే, టెస్ట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించింది లింక్. సో ఒక్కొక్క క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఎవరికైతే అసలు ఇప్పటిదాకా ఒక్క మాక్ టెస్ట్ కూడా రాయలేదో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంటుంది ప్యాటర్న్ అన్నది తెలుస్తుంది మీకు. ఓకే, సో క్వశ్చన్స్ ఒక్కొక్కటి మీరు ఎక్కడైనా మార్చుకోవచ్చు లేదా కిందకి వెళ్ళి ఓకే, సో కిందైనా మార్చుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ సేవ్ నెక్స్ట్ ఉంది కదా, సేవ్ నెక్స్ట్ కొడితేనే సేవ్ అవుతుంది. ఓకేనా, అది మాత్రం ఇంపార్టెంట్. అంటే మీరు ఆన్సర్ చేశాక ఆన్సర్ చేశాక సేవ్ నెక్స్ట్ కొట్టకపోతే అది సేవ్ అవ్వదు, ఆన్సర్ కింద కన్సిడర్ అవ్వదు. ఓకే, అది అర్థం చేసుకోండి. అలాగే మీరు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే క్లియర్ రెస్పాన్స్, అంటే ఇప్పుడు మీరు తాన్సేన్ పెట్టారు, ఈ ఆప్షన్ తప్పనిపిస్తే క్లియర్ రెస్పాన్స్ చేసుకోవాలి. లేదు బైరామ్ ఖాన్ పెట్టారు, మీరు ఈ క్వశ్చన్ మళ్ళీ చెక్ చేసుకోవాలి తర్వాత, అంటే ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అంటే ఇక్కడ చూడండి కలర్ మారిందా, నెక్స్ట్ టైం మనం చూసి డైరెక్ట్ ఈ క్వశ్చన్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగనమాట. సో టోటల్గా ఇవే క్వశ్చన్స్ మీద ఏఎల్పికి సంబంధించి సేమ్ మాక్ టెస్ట్ నేను 75 క్వశ్చన్స్ సాల్వ్ చేసి పెట్టాను. సేమ్ క్వశ్చన్సే, కనీసం మనకి మార్క్స్కి సెపరేట్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. ఇస్తే కొంచెం బాగుండేది, కొంచెం ప్రాక్టీస్ లాగా ఉండేది. ఓకే, మాక్ ఇంటర్ఫేస్ అలవాటు అవటాకే కాబట్టి ఇవ్వలేదు అనుకుంటా. సో దానికి సంబంధించి మన దానిలో ఏఎల్పికి సంబంధించి 75/75 అని మనం ఆల్రెడీ చేసాం. ఆ మాక్ టెస్ట్ ఫాలో అయిపోండి సరిపోతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అందులో ఉంటాయి దీనికి సంబంధించి. ఓకేనా, సో ఇది మనకి మాక్ టెస్ట్ గురించి. అండ్ సిటీ ఇంటిమేషన్ అప్డేట్ రాగానే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక రైల్వేస్కి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు ఏ జాబ్ అయినా, ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఏ జాబ్ అయినా కానీ మన దగ్గర ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ క్లాసెస్ అయితే దొరుకుతాయి. కేవలం 299 అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతాయి అనమాట. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి సింగిల్గా జనరల్ సైన్స్లో తీసుకోవాలనుకుంటే కూడా 599కే దొరుకుద్ది. అదే కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తాయి. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. తప్పకుండా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఏఎల్పికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ CBT 2కి ఇంపార్టెంట్ అయిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేవలం 699కే దొరుకుతుంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్సు కేవలం 999కే ఫుల్ కోర్స్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఏఎల్పి ఫుల్ కోర్స్ మీకు CBT 1, CBT 2, పార్ట్ ఏ, CBIT కలిపి 1199కే వస్తుంది. సో చెక్ చేసుకోండి. మన క్లాసెస్ అయితే వర్త్ అనమాట. నేను కానీ లేకపోతే మన దానిలో క్లాసెస్ చెప్పిన వాళ్ళు కానీ ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. సో మాకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లా వస్తుంది ఏంటి అని. సో దాని బేస్డ్గానే క్లాసెస్ అయితే చేసాం. తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ వైజ్ మన గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ డౌట్స్ అడిగితే ఎవరో ఒకళ్ళు క్లియర్ చేస్తారు సబ్జెక్ట్ రిలేటెడ్వి. అండ్ అప్డేట్స్ కూడా అక్కడ ఫాస్ట్గా వస్తుంటాయి రైల్వే కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్. సో తప్పకుండా అందులో జాయిన్ అవడానికి ట్రై చేయండి. కాకపోతే ప్రొడక్టివ్గా అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే డిస్కస్ చేసుకోండి. ఓకేనా, సో అదనమాట. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. ఓకేనా, సో ఫైనల్గా కొత్త వాళ్ళు కానీ లేకపోతే వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. నాకు ఎక్కువ వ్యూస్ అవి లైక్స్ ఉంటే కొంచెం ఇటువంటి వీడియోస్ ఫాస్ట్గా తీసుకురావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అంటే ఆల్లో పెట్టుకోండి. సో దట్ ఏంటంటే ఏమైనా వీడియోస్ రాగానే వెంటనే మీరు చూడొచ్చు, మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అది వస్తుంది అనమాట. ఓకే, ఫైనల్గా టెక్నీషియన్కి రిలేటెడ్ ఇందాక నేను చెప్పాను కదా మాక్ టెస్ట్ది 75 క్వశ్చన్స్కి 75 క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను వీడియో ఇస్తాను కదా, ఆ వీడియో చెక్ చేయండి. అక్కడ మీకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది ఇప్పుడు మీరు రాయబోయే మాక్ టెస్ట్ రిలేటెడ్. అలాగే ఇప్పుడు మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న టైంలో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియోస్ అన్నిటిని ఒక ప్లేలిస్ట్లో అయితే తీసుకొచ్చాను అనమాట. ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఉపయోగపడవచ్చు, ఎంత కొంత 1-2 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఎలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.